చినిగిన అంగి తొడిగిన మా నాయన చిరుతపులోలే వెంచెరా. చాలామంది విన్నారు కదా ఈ పాట కదా. ఇప్పటికీ చాలామంది విన్నారు, చాలా పబ్లిష్ కూడా అయింది పాట. ప్రతి తల్లిదండ్రులు మ్యాక్సిమం చినిగిల చుక్కలే తలుపుతారు. నా కొడుకు ఎదగాలి, నా కొడుకు పై స్థాయికి రావాలి, నా కొడుకు ఉన్నతంగా బతకాలి అని ఆలోచిస్తుంటారు. మన ఆలోచనలు ఏడాగిపోయినాయి తెలుసా? మన స్టేటస్ కాడనే ఆగిపోయింది. పాట వచ్చిందా, ఓ డాడీ ఫోటో వెనక పెట్టినామా, చినిగిన అంగీ దొడిగినా మా నాయన చిరుతపులోలే వెంచేనా అని ఒకడు మీసాం చేస్తాడు, ఒకడు గుండె పట్టుకుంటాడు, ఒకడు ఇంకొకటి చేస్తాడు. కానీ నువ్వేడును? మీ నాన్న చినిగిన అంగి వేసుకోవడానికి రీజన్ ఎవరు? ఆ రీజన్కి నువ్విచ్చే వాల్యూ ఏంది? ఇప్పుడు నువ్వెక్కడున్నావు? మరి చినిగిన చొక్క నువ్వు సత్యంత వరకు చినిగిన చొక్కలా తొడిగిపిస్తావు మీ డాడీకి? ఇప్పటికి నీకంటూ ఒక కొత్త డ్రెస్సులు ఇప్పించి సూటు పూటు వేసినా మా నాయన చూడ చక్కగా ముచ్చటగున్నాడా అన్నట్టు నువ్వు ఒక కొత్త పాటను క్రియేట్ చేయలేవా? క్రియేట్ చేయాలంటే నువ్వు చేంజ్ కావాలి కదా. నీలో మార్పు రావాలి. మార్పు ఏ విధంగా ఉండాలి? నీ ఊరిలో, నీ ఫ్రెండ్స్లో, నీ గల్లీలో వాడరా బతికిందంటే, అదిరా చదువు అంటే, అదిరా వాల్యూ అంటే, వాడిని చూసి నేర్చుకుంటారా అన్న స్టేజ్లో మనం ఉండాలి. మనం ఏడున్నాం ఇప్పుడు? స్టేటస్ కార్డ్నే ఉన్నాం. ఎవరు ఒప్పినా ఒప్పకున్నా 100లో 90 మెంబర్స్ స్టేటస్ కార్డ్నే ఉన్నారు. ఓ 10 మెంబర్స్ కష్టపడుతున్నారు. ఆ 10 మెంబర్స్లో 1%, 2% సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే 90% అన్సక్సెస్లో ఉంటున్నారు కదా. వీళ్ళ సోపది పట్టడుకు ఆ 10 మెంబర్స్లో కూడా ఇటు సైడే వచ్చేస్తున్నారు. ఆ మిగిలిన కొందరిలో ఎక్కడో ఒకరు ఇద్దరు కొద్దిగా పర్వాలేదు అన్నట్టు ఇది అవుతున్నారు. నువ్వు పోయిన వయసు నీకు తిరిగి రాదు కదా. ఇప్పుడు చదివిన 10th మళ్ళీ నువ్వు చదవలేవు. ఇప్పుడున్న 15 ఇయర్స్కి మళ్ళీ నువ్వు ఉండలేవు. ఇప్పుడు చదివిన ఇంటర్ మళ్ళీ నువ్వు చదవలేవు. ఇప్పుడున్న అదే 17 ఇయర్స్ మళ్ళీ నువ్వు ఆ స్టేజ్కి రాలేవు. ఇప్పుడు చేస్తున్న డిగ్రీ మళ్ళీ నువ్వు చేయలేవు. ఇప్పుడున్న 15-20 ఇయర్స్ మళ్ళీ నీకు తిరిగి రాదు. లైఫ్లో ఏది కూడా తిరిగి రాదు. కానీ మనం ఎక్కడ స్టక్ అవుతాం తెలుసా? ఈ వయసు మళ్ళీ రాదురా, ఇప్పుడే చేయాలరా, చేసేటి అన్నీ ఇప్పుడే చేయాలని వయసు కాడనే ఆగుతాం. కానీ ఈ డిగ్రీ పోతే మళ్ళీ రాదురా, ఇంకో డిగ్రీ నేను చేయలేనురా, ఈ డిగ్రీ సక్సెస్ అయ్యి పైకి ఎదిగితే నేను అన్నీ చేయొచ్చురా అన్న ఆలోచనలు వస్తాయా? ఎక్కడనో రేరు. వన్ డే బ్యాటింగ్, నైట్ చదవడం, పొద్దున కొట్టడం. రేపు ఇంటర్వ్యూకి పోతే అప్పుడు తల దించుకొని వేసుకున్న సూటు బిట్టు మనం ఐరన్ చేసుకొని పోతాం కదా, వాటిని అంతా తీసేసుకుంటే ఇట్లా చింపేసుకుంటా బయటికి వచ్చాడు. ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు మరి? నువ్వు తిరుగు కాదనట్లేరు, నువ్వు ఎంజాయ్ చేయి కాదనట్లేరు. కానీ నీకు 100% నీ లైఫ్లో ఉందనుకుంటే నువ్వు 90% చదువుకే పెట్టాలి ఫోకస్. ఈ లైఫ్లో నువ్వు ఎదగాలన్నా, ఈ లైఫ్లో నీకు వాల్యూ రావాలన్నా, ఈ లైఫ్లో నువ్వు ఉన్నతంగా ఉండాలన్నా నీకు అన్ని విధాలుగా విలువ ఇచ్చేది నీ చదివే. కానీ నువ్వు నీ చదువు నువ్వు చదువుని ఎడబెడుతున్నావు. ఫస్ట్ తిరగాలి, సెకండ్ బైక్ మీద తిరగాలి, ఇంకా థర్డ్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి, ఇంకా ఫోర్త్ ఇంకా చేయాలి. లాస్ట్కి ఎక్కడో ఒక అర్ధగంట 15 నిమిషాలు ఉంటే అప్పుడు చదవాలి. లేదు అనుకుంటే రేపు తెల్లారి ఎగ్జామ్ ఉంటే ఈరోజు పోయి టెస్ట్ పేపర్ తెచ్చుకొని ప్రిపేర్ అవ్వాలి. ఈ పేపర్ దిద్దేటోడికి నువ్వు రాసే సోది అంతా చదివేంత ఓపిక ఉండదు. ఆడ ఏదో ఒక మ్యాటర్ రాస్తే పోనట్టు అన్నట్టు వాడు పాస్ మార్కులు పెడతాడు. ఇక నువ్వు రాసే సొల్లు కబుర్కి పాస్ అయితే అప్పుడు కొత్త సెట్, కొత్త అంగి, కొత్త బైక్, ఇక అదో స్టేజ్. ఇక మళ్ళీ ఎక్కడ తెలుస్తుంది తెలుసా? అంతా అయిపోయాక రోడ్డు మీదకి వచ్చి నీతో పాటు ఉన్నోళ్ళు, నీ తోటి ఫ్రెండ్స్, నీతో పాటు చదివిన వాళ్ళు ఒక్కొక్కడు లక్షల్లో 50,000, 60,000 ఒక్కొక్క కంపెనీకి వాళ్ళు షిఫ్ట్ అవుతుంటే నీ ఫర్యానం ఎంత, నీ ఫర్యానం ఎంత, నీకే కంపెనీ అంటే అప్పుడు నీకు తెలిసి వస్తుంది. అప్పుడు తెలిసి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు మళ్ళీ ఇంతకుముందు మనం ఫస్ట్ పాట పాడుకున్నాం చూడు, చినిగిన అంగీ దొడిగినా మా నాయన, నువ్వు కూడా చినిగిన అంగీలు దొరకాలి, మళ్ళీ నా పిల్లోడు ఎదగాలన్నాడు. పిల్లోడి కోసం నువ్వు కష్టపడాలి. మీ నాయన ఎలాగో చినిగిన అంగి దొడిగిండు, చినిగిన చెడ్డీ దొడిగిండు, చినిగిన ధోతి దొడిగిండు. ఆ ధోతిని మార్చలే, అంగిని మార్చలే. కనీసం నీది నువ్వన్నా మార్చుకుంటే రేపటికి నీ పిల్లలకి రాదు కదా ఇది.
అది ఉండదు మనకి. ఫ్రెండ్స్ 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 నీ సర్కిలే నిన్ను భ్రష్టు పట్టిస్తుంది. నీకు ఎంతమంది ఫ్రెండ్స్ తక్కువ ఉంటే అంత లైఫ్లో ఎదుగుతావు. ఉండాలి ఫ్రెండ్స్, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. నీ మెయిన్ పనికి భంగం కల్పిస్తూ బయట తిరిగే ఫ్రెండ్స్ నీకు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఏం కాలేజీ పోతావురా, ఏం చదువుతావురా, కొత్త సినిమా వచ్చిందిరా, అడిగి పోయేసొద్దాంరా, ఇడిగి పోయేసొద్దాంరా, ఇవే చేసినాం అనుకో రేపేముంటుంది? అర్థమవుతుంది అనుకుంటా. ఈ స్థాయిలో ఉండేది ఇట్లా వెనకబడిపోయేది ఈ కింది స్థాయిలే. పై స్థాయిడు వాడు ఎంత ఫ్రెండ్షిప్ చేసినా ఎవరితో తిరిగినా వాడు వెనకబడాడు. వాడు ఆల్రెడీ 3rd జనరేషన్ 4th జనరేషన్లో ఉన్నాడు. వెనకబడేది ఎవడు తెలుసా? 1st జనరేషన్ లేదా 2nd జనరేషన్. వీడు సెట్ అవుతాడని కుటుంబం కష్టపడి వీడిని చదివిస్తుంటారు. వీడేం చేస్తాడు వచ్చి అంతే స్టేట్ అట్లు వానికంటే ముందే, వానికంటే మంచి బట్టలు దొరుకుడు, వానికంటే మంచి నీటి ఉన్నాడు, వానికంటే ఎక్కువ సోకులు వాడు, అన్నిట్లో ముందు ఉంటాడు. ఎప్పటివరకు జాబ్ రానంత వరకు అన్నిట్లో ముందు ఉంటాడు. తర్వాత అన్నిట్లో ఒకటి అన్నిట్లో వెనకబడిపోతుంటాడు. నీతో పాటు ఉన్నాడు అన్నిట్లో ఎదిగిపోతుంటాడు. అప్పుడు తెలుస్తుంది టైం పోతే మళ్ళీ రాదు, నీకైనా మాకైనా ఇంకొకరికైనా. కానీ ఈ టైంలో చదవలేవంటే మళ్ళీ చదవలేవు. నువ్వు ఎదుగుతున్నావంటే సావుకు దగ్గర అవుతున్నట్టే లెక్క. నువ్వు ఎదుగుతున్నావంటే ఒక ఉద్యోగానికి దగ్గర అవుతున్నట్టే లెక్క. నువ్వు చదువుతున్నావంటే ఒక జాబ్ కూడా నువ్వు దగ్గర అవుతున్నట్టే లెక్క. మరి సావు కోరుకుంటావా, చదువు కోరుకుంటావా, ఉద్యోగం కోరుకుంటావా? ఏది చేయాలన్నా ఇప్పుడే ప్రిపేర్ అయి ఉండాలి. ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే పోయిన ఫస్ట్ అటెంప్ట్కే బెస్ట్ వచ్చేటట్టు ఉండాలి. బెస్ట్ రావాలంటే ఇప్పుడు 2 టేబుల్స్ సరిగా నేర్చుకుంటేనే రేపు ఎవడని అడిగితే 2 8 అంటే 16 అని టక్కుమని చెప్పగలుగుతావు. అదంతా ఈజీ కదా, ఆడికి పోయాక చూద్దాం, పేపర్ పెన్ ఉంటుంది కదా రాసుకుందాం అంటే నీ పక్కోడు టక్క 3-4 వేసేస్తాడు. వానికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నీకు ఫస్ట్ వస్తుంది. కానీ పక్కన 3-4 సున్నాలు ఉంటాయి. మళ్ళీ ఏడ మొదలైనవో ఆడికే వస్తుంది. ఆ బాధ అంతా ఒకటే, మన కింది స్థాయి వాళ్ళు ఎదగట్లేరు. పై స్థాయిలతో ఎంత సోపతి చేసినా, ఎంత ఫ్రెండ్లీగా తిరిగినా వాళ్ళతో పాటు వీళ్ళు ఎదగట్లేరు. ఎక్కడొక దిక్కు వెనకబడిపోతున్నారు. ఆ వెనకబడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కరెక్ట్ టైంలో చేయాల్సింది చేయక వేరేది చేసుకుంటే వీళ్ళు వెనకబడతారు. అట్లా మనకు కూడా వాళ్ళతో పాటు పోటీకి ఎదగాలనేది నా చిన్న ఆవేదన, ఆలోచన. థ్యాంక్ యూ.